everyone, welcome to Angel Judgment 2111. డీప్ బ్రీత్ తీసుకొని వదులుతూ ఇలా 3 టైమ్స్ చేస్తూ తర్వాత మైండ్ను కామ్గా రిలాక్స్గా ఉంచుకొని మీరు అడుగుతున్న క్వశ్చన్ క్లియర్గా ఉండేలా చూసుకోండి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక వర్క్ అవుతుందా అనన్నా అడగండి, లేకపోతే అవ్వదా అనన్నా అడగండి. అలా ఇది ఎగ్జాంపుల్ మాత్రమే, ఏదైనా కానీ క్లియర్గా ఉండాలండి. అడిగిన క్వశ్చన్ని మళ్ళీ మళ్ళీ అడగరాదు, రిపీట్గా అడగరాదండి. ఈరోజు 2 రీడింగ్స్ చూస్తాము. పెండులం చూస్తున్నటువంటి నా సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్కి ఈ వీడియో ఎవరికైతే చేరుస్తున్నారో వారి యొక్క క్వశ్చన్స్కు మీరు ఇస్తున్నటువంటి యాక్యురేట్ రీడింగ్ చెప్పండి. పాసిబుల్ అండి, మీరు అడుగుతున్నటువంటి ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ పాసిబుల్ అని చెప్తున్నారు. సో మీరు కొంచెం ఎఫెక్ట్స్ అనేది పెట్టాల్సి ఉంటుంది. మీరు అడిగిన క్వశ్చన్ దాంట్లో జరిగే అవకాశం ఉంది. సెకండ్ క్వశ్చన్ చూద్దాము. ప్లీజ్ పెండులం, నా వ్యూవర్స్ సబ్స్క్రైబర్స్ ఈ వీడియో ఎవరైతే చూస్తూ ఉన్నారో, ఎవరి వరకైతే మీరు చేర్చాలి అని అనుకుంటున్నారో వారికి వారి యొక్క క్వశ్చన్స్కి మీరు ఇస్తున్నటువంటి ఆన్సర్ మాకు కావాలి. ప్లీజ్ మా గ్రాటిట్యూడ్ మా మ్యామ్, ప్లీజ్ పెండులం యాక్యురేట్ రీడింగ్ ఇవ్వమని కోరుకుంటున్నాము. నో అని చెప్తున్నారండి, నో అని చెప్తున్నారు. ఓకేనండి, మీకు ఈ యొక్క వీడియో మీకు రిజనేట్ అయితే ఈ వీడియో ఇది క్లెయిమ్ చేసుకోవడానికి లైక్ కానీ షేర్ కానీ సబ్స్క్రైబ్ కానీ చేయాల్సి ఉంటుందండి. థ్యాంక్ యూ. గ్రాటిట్యూడ్ పెండులం. థ్యాంక్ యూ.